నారద మహర్షి వచ్చినటువంటి ఘట్టాన్ని విన్నా, నారద మహర్షి యొక్క దర్శనం విన్నా, నారద మహర్షి యొక్క వైభవం విన్నా వెంటనే పరమేశ్వరుడు ప్రీతి చెందుతాడు. నేను ఉత్తినే అంటున్నానని మీరు అనుకోకండి. ఎందుచేత అంటే మనకి ఒక అక్కర్లేనటువంటి ఆలోచన ఒకటి ఉంటుంది, ఆయన కలహభోజనుడు అని. కాదు, కలహము అతిశయిల్ని తీరుతుంది ఎక్కడ? ధర్మాధర్మముల మధ్య జరుగుతుంది. ధర్మాధర్మముల మధ్య పరిపక్వమైన స్థితి వచ్చింది. ఇప్పుడు కలహం పుడితే అధర్మం నశించిపోతుందన్నప్పుడు నారదుడు వస్తూ ఉంటాడు. ఎప్పుడెప్పుడు ఇక ధర్మం పూర్తిగా సత్తాని పొందిందో, అధర్మాన్ని తొక్కగలదో, అప్పుడు నిప్పురవ్వ పైకి లేచేటట్టుగా చేసేవాడు నారద మహర్షి. అంటే ఆయన ధర్మ ప్రతిష్టాపన కొరకు కలహాన్ని అతిశయిల్ల చేస్తాడు తప్ప అదే పనిగా దెబ్బలాటలు పెట్టడం ఆయన కర్మ. అంతటి మహానుభావుడికి దేవర్షి అటువంటి నారదుడు నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చుచుచుండగా నారదుడెగుదించ గగనంబున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాసహాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబున. ఆయన వస్తుంటేట ఆ ఇంద్రప్రస్థంలో ఉన్నటువంటి మనుష్యులందరూ ఆకాశం వంక చూసి అనుకున్నారట పైనుంచి కిందకి దిగుతున్నాడు నారదుడు. ఆయన ఆకాశ సంచారి, ఆయనకు ఆ శక్తి ఉంది. ఎవరు ఈ షట్చక్ర భేదనంలో మూలాధార చక్రాన్ని దాటుతారో వారు పృథివిని భేదించుకుని వెళ్ళిపోతారు. ఒక్కొక్క చక్రాన్ని దాటుతుంటే ఒక్కొక్క భూతం మీద అధికారం సిద్ధిస్తుంది. ఆయనకి లేని సిద్ధులే ఉన్నాయి, అందుకే ఆయన ఆకాశ సంచారం చేస్తారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు వచ్చారు మండల మిశ్రుడి ఇంటికి అలా యోగ మార్గంలో. అలా ఆకాశ మార్గంలో వస్తూ కిందకి దిగుతున్నాడు. ఎక్కడో వెడుతున్నప్పుడు కనపడడు, కిందకి దిగొస్తున్నప్పుడు చూశాడు. సామాన్యుల నోటి వెంట పలికించారు నన్నయ్య గారు, నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు. పద్మములకు మిత్రుడైనటువంటి సూర్య భగవానుడేమిట్రా ఆకాశంలోంచి దిగి భూమి మీదకు వస్తున్నారని ఎక్కడ వాళ్ళు అక్కడ ఆగిపోయి అలా చూస్తున్నారు. అంటే సూర్యుడు అంటేనే తేజపుంజం, కాంతుల ముద్ద. అటువంటి కాంతుల ముద్ద కిందికి వచ్చేస్తోంది అనుకోండి, కంటిని ఆకర్షిస్తుంది. అందుకే జ్యోతి కంటిని ఆకర్షిస్తుంది. అన్ని కన్నులు అటువైపు చూస్తాయి. అంత పెద్ద తేజస్సుని చూస్తే మిగిలిన ఇంద్రియముల యొక్క శక్తి ఉడిగిపోతుంది. అంటే అంత తేజస్సుని చూస్తున్నారనుకోండి, ఇక చెవులకి పక్క మాటలు వినపడవు. ఎవరో వచ్చి ఇలా అన్నా చర్మం స్పర్శ తెలియదంటే మనసు పుచ్చుకోదు. ఇప్పుడు మనసు ఏ ఇంద్రియంతో ముడిపడిపోతుందంటే నయనేంద్రియంతో ముడిపడిపోతుంది. కన్ను చూస్తున్న దాంతో తాదాత్మ్యత చెందిపోయి మిగిలిన ఇంద్రియముల యొక్క వ్యాపారములను గ్రహించని స్థితికి మనసు వెళ్ళిపోతుంది. ఒక ఇంద్రియంతో తాదాత్మ్యత చెందేస్తుంది మనసు. అలా చెయ్యగలిగినది ఏది అంటే తేజస్సు. అదిగో ఆ తేజస్సు దిగుతోంది. అది మామూలు తేజస్సు కాదు, అది సూర్యుడే దిగి వచ్చేస్తున్నాడు అనుకోండి. లోకమంతా ఏమంటుంది, అయ్యి బాబు అదేమిటి సూర్యుడు కిందకు వచ్చేస్తున్నాడు అలాగా అలా తేజస్సు అంక చూస్తూ అలా ఉండిపోతుంది. ఎలా దిగి వచ్చేస్తున్నాడు అలాగట వాళ్ళందరూ అనుకున్నారట సూర్యుడు వచ్చేస్తున్నాడు కిందకి. అదేమిటి ఆకాశంలోంచి భూమి మీదకి దిగుతున్నాడు సూర్య భగవానుడు. నీరజమిత్రుడేల ధరణీగతుడయ్యడు నొక్కొయంచు విస్మేర మనస్కులై జనులు మెచ్చి నిజజ్యుతి చూచుతుండగా. ఆయన నిజజ్యుతి, కాంతి. అందుకే శరీరమునకు ఉండేటటువంటి సౌష్ఠవము తరిగిపోతుంది. శరీరమునకు ఉండేటటువంటి బలము అన్ని కాలముల యందు ఒక్కలా ఉండదు. శాస్త్రమే చెప్పేసింది ఆ మాట. విపరిణీయతే, సంధిబంధములు సడలిపోతాయి. ఒకనాడు ఉన్న బలం ఇంకొక నాడు ఉండదు. ఒకనాడు 3 గంటలు చక్కగా ఆసనం వేసి కూర్చుని ఉపన్యాసం చెప్పిన వాడు రోజు కుర్చీలో కూర్చుని చెప్పవలసి వస్తుంది. బెంగ పెట్టేసుకోక్కర్లేదు, అది శరీరానికి ధర్మం. అది చెప్పగలుగుతున్నావా లేదా? ఈశ్వరవాక్కు చెప్పి తరించిపో, అంతవరకే. కాబట్టి శరీరం అనేటటువంటిది నలుగురు పడిపోతుంది, అది దాని ధర్మం. 50 ఏళ్ళు వచ్చి 60 ఏళ్ళు వచ్చి కూడా 30 ఏళ్లలా ఉండమంటే ఎక్కడ ఉంటుంది? ఉండదు. దాని శక్తి క్షీణించిపోతుంది. కాబట్టి శక్తి శరీరానికి క్షీణిస్తుంది, ద్యుతి పెరుగుతుంది. ద్యుతి అంటే కాంతి. కాంతి ఉపాసన ఎంత పెరుగుతోందో, భగవద్భక్తి ఎంత పెరుగుతోందో, ధర్మం ఎంత పెరుగుతోందో, కాంతి అంత పెరిగిపోతుంది. అందుకే బాహ్యాలంకారమునకు ఆ ద్యుతికి సంబంధం ఉండదు. మీరు ఎప్పుడైనా చూశారో లేదో,
కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నడుస్తున్నటువంటి విషయాన్ని మీరు చూడండి. ఎప్పుడైనా మీరు ఆయన్ని చూస్తున్నప్పుడు ఎంత గబ్బ 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 వెళ్ళిపోతుంటారు. ఒక కాషాయం గుడ్డ కట్టుకుని ఈ భూమికలు కూడా పైకొచ్చేసి ఈ కళ్ళు ఇంత లోతుకెళ్ళి ఉంటాయి. విభూతి కూడా త్రిపుండ్రములుగా ఉండదు. ఇలా పెద్ద ముద్ద పెట్టేసుకుని ఇంత బొట్టు పెట్టేసుకుని ఒక్కొక్కసారి మారేడు దళాల దండ తలకి చుట్టేసుకుని ఆ బట్ట ఇంత పైకెత్తి పట్టుకుంటే చంటి పిల్లల మోకాళ్ళు ముసలి వాళ్ళ మోకాళ్ళల్లా ఎలా ఉంటాయో అలా ముడతలు పడిపోయిన మోకాళ్లతోటి సన్నని కాళ్ళు, ఇంతంత పెద్ద పెద్ద పాదాలు తమలపాకుల్లో ఒడిలిపోయి ఆ సత్యదండం పట్టుకుని కమండలం పట్టుకుని ఆయన నడిచి వెళ్ళిపోతుంటే అంత వేగంగా ఏ అందం ఉందని మీరు ఆయన అలా చూడగలరు. కానీ మీరు పసిపిల్లలకి చూపించండి, అలా ఉండిపోతాడు. ఆ కాంతి ఆయన ఒక వీడియోలో ఒక దృశ్యంగా చూస్తున్నప్పుడు నడుస్తుంటేనే ఆకర్షిస్తే ఆయన బయట నడిచినప్పుడు ఎలా ఉండి ఉంటుంది. 90 ఏళ్ల వయస్సులో కూడా బాహ్యంలో క్షీణించిపోయారు. ఆంతరమునంద కాంతి అటువంటిది, ఈశ్వర తేజస్సు, ఆ ద్యుతి అటువంటి. ఆ ద్యుతి సూర్యుడి కాంతితో సరిపోయింది. సూర్యుడు దిగొస్తున్నాడు అనుకున్నారు. అది భగవదుపాసన శక్తి యొక్క గొప్పతనం. అది సనాతన ధర్మంలో భగవదుపాసన చేసి తరించిపోమన్నారు. కాబట్టి విస్మీర మనస్కులై జనులు మెచ్చి నిజద్యుతి చూచుచుండగా నారదుడి గుదించ గగనంపున నుండి సురేంద్ర మందిర స్ఫార విలాస హాసయగు పార్థు గృహంబునకున్ ప్రియంబునన్. దేవేంద్రుడి యొక్క మందిరాన్ని కూడా తృణీకరించగలిగినటువంటి, హాస్యాస్పదం చేయగలిగినటువంటి అంత వైభవంతో కూడుకున్న ఆ మయసభని చూడడానికి నారదుడు పైనుంచి కిందకి దిగొచ్చాడు. నారదుడు చూడటానికి వచ్చాడు. నాకు ఒక్కటి చెప్పండి, నారదుడికి వైసభని చూడవలసిన అవసరం ఏంటి? ఆయనకి ఏమైనా ఉందా అవసరం? ఆయనకేం లేదు. ఆయనకి ఎందుకు? దానికి మణులు తాపడం చేస్తే ఆయనకి ఎందుకు? మాణిక్యాలు తాపడం చేస్తే ఆయనకి. ఆయనకి కావలసింది ఒక్కటే, శ్రీ మహావిష్ణువు నారాయణ శబ్దం. నారాయణుడు అంతటా ఉన్నాడు. ఎక్కడ దేని ఎందు ఏ ప్రకాశవంతమైన లక్షణం ఉన్నా ఆ ప్రకాశవంతమైన విభూతి ఎందు ఆయనకి నారాయణుడు గోచరిస్తాడు. అయినప్పుడు ఆయనకి మయసభ బాహ్యమునందు అందమైనదని చూడ్డానికి వచ్చిన వాడు కాడు. ఈశ్వరుని యొక్క తలంపు నెరవేరడానికి ఏదో కారణానికి కిందకి దిగొచ్చాడు. ఆయన రావడమే భారతాన్ని బలుపు తిప్పుతుంది అని గుర్తు. లేకుండా ఆయన రాడు. అంతటి ద్యుతివంతుడు మయసభని చూడ్డానికి రావడం ఏంటి? కాబట్టి ఇప్పుడు ఆయన దిగొచ్చాడు. ఎవరు పరుగు పరుగున పెడతారు? ఆయనే వెళ్ళి అడుగుతాడా, ఆయా లోపలికి ఎడతానండి ఒకసారి చూస్తానండి? మహానుభావుడైన నారద మహర్షి వచ్చాడంటే ధర్మం తెలిసి ఉన్న ధర్మరాజు గారు తమ్ముళ్లతో ద్రౌపదీదేవితో పరిగెత్తురాడు. కాబట్టి పరుగు పరుగున వచ్చాడు. నారద మహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చాడు. ఆయన్ని సేవించాడు. మయసభని చూతురు గాని రెండన్నాడు, లోపలికి తీసుకెళ్ళాడు. ఇక మయసభని చూపించాలి. వాళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకోవాలి. ఇది మీరు మహాభారతాన్ని వినడం అంటే దానికోసం వినాలి. ఎవరు వచ్చినప్పుడు ఏం మాట్లాడతారో వారు మాట్లాడినప్పుడు మీరేం వినవలసి ఉంటుంది. దీనికి మానసికంగా ఎవడు సిద్ధపడతాడో వాడే శిష్యుడిగా పాత్రత ఉన్నవాడు. గురువు గారు వచ్చారు. గురువు గారు దేని గురించి మాట్లాడతారు? గురువు గారు భగవత్ సంబంధం గురించి మాట్లాడతారు. ఆయన నీ ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో నీ ఇంటికి అవసరమైన విషయం ఏదో ప్రస్తావిస్తారు. దానికోసం నువ్వు ఎదురు చూడాలి. అంతేకాని ఆయన దృష్టిపథం చెదిరిపోయేటట్టుగా వీడికి చెప్తే మాత్రం తలకెక్కుతుందా ఆయన అని ఆయన లేచి వెళ్ళిపోయేటట్టుగా నువ్వు మాట్లాడడం మొదలెడితే, నీకు ఏది అవసరమో, నీ కీర్తికి ఏది కారణమో, నువ్వు ఎలా ఉండాలో, ఎప్పుడు ఏది తెలియాలో అది ఉదారుడు నీకు చెప్పేవాడు గురువు. నారదుడు వచ్చి ధర్మరాజు గారి దగ్గర కూర్చున్నాడు. ధర్మరాజు గారు కూర్చున్నాడు. ఒక్క మాట ధర్మరాజు గారు మాట్లాడలేదు. అయ్యా కులాసాగా ఉన్నారా? ఈ మధ్యనే మయసభ కట్టామండి అంటే మేమేం అడగలేదండి. మయుడు వచ్చి అడిగాడండి, మయుడిని మా తమ్ముడు రక్షించాడులేండి. ఈ కథంతా ధర్మరాజు గారు ఏమీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? అది ఆయనకు అనవసరం. ఒకటి, ఆయన ఇవన్నీ చెప్పినా దానికి ఏం పెద్ద ఇష్టపడడు. రెండు, ఆయనకి తెలియకుండా ఉంటుందా? ఆయనకి తెలియనిది నేను చెప్తేనే తెలియవలసినది ఒకటి ఉందా?
ఆయన అడిగితేనే చెప్పాలి. ఆయన ఏదైనా చెప్తే నేను వినాలి. ఆయన చెప్పే వరకు నేను ఎందుకు అడగాలి? నేనేం అడగాలో అది ఆయన నాకు ఆ అవకాశం ఇచ్చినప్పుడు అడుగుతాను. ఆయన నువ్వు మాట్లాడచ్చు అన్నట్టు అవుతాడు, అప్పుడు మాట్లాడతాను తప్ప ఇప్పుడు నేను మాట్లాడకూడదు. అది శిష్యధర్మం, అది నేర్చుకోవాలి ధర్మరాజు గారి దగ్గర. అది ఆయన గౌరవం అంటే, అది మర్యాద అంటే. నారదుడు వచ్చి కూర్చుంటే ధర్మరాజు గారు కూర్చుంటారు. ఇప్పుడు నారదుడు మాట్లాడాలి. నారద మహర్షి మాట్లాడితే ఏం మాట్లాడతారు? ఇవిడ మై సభ కట్టారట అని మొదలు పెడతారా? మొదలు పెట్టరు. అప్పటికి ధర్మరాజు గారికి ఏది చెప్పాలో అది చెప్తారు. అప్పటికి ధర్మరాజు గారికి ఏం చెప్పాలి? అర్ధరాజ్యం పంచుకుని రాజుగా కూర్చున్నాడు. అప్పుడే కొత్తగా రాచరికం స్వీకరించాడు. ధార్మికమైనటువంటి పరిపాలన ఎలా ఉండాలో చెప్పాలి గురువు గారు వచ్చినందుకు కదా. భూపసభాంతరాళమున పుష్కళమత్యదురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళి అంటాడు భర్తృహరి. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడాలో అది మాట్లాడాలి, అంతేకాని ఒక చోటుకి వెళ్ళి అక్కర్లేని ఇంకొక విషయం మాట్లాడకూడదు. కాబట్టి ఆయన ఏది మాట్లాడుతాడు అని నారదుడు ధర్మరాజు ఎదురు చూస్తున్నాడు. చెప్తున్నారు నారద మహర్షి, ధర్మవిదుండవై, అది ఆయన మొదటి మాట. ధర్మం అదే కదండి, సమస్త వాంగ్మయాన్ని పిండేస్తే రెండే అక్షరాలు ధర్మం. ఆ ధర్మము కొరకే సమస్తం. అది పక్కన పెడితే మిగిలిందంతా అనవసరం, లొల్లి. ఆ ధర్మాన్ని వదిలిపెట్టి నువ్వేం చెప్దామనుకున్నా అనవసరమే. ఆ ధర్మం చెప్తావా చాలు.